ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே శరణం. దివ్య తిరుప్పావై వ్రతంలో మొట్టమొదటి పాశ్రం మార్గళి తింగళ్, మార్గశీర్ష మాసం వచ్చేసిందరో, పదండి ముందుకి వ్రతం చేద్దాం అంటూ ఆండాళ్ తల్లి తన మిగిలినటువంటి చెలికెత్తలందరితో కూడా కలుపుకొని వెళ్తుంది మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించటానికి. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட பொதுவீர் பொதுமினோ நெறிஷையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ఏలోరెంబావాయ్. మంచి పని ఒకటి భగవంతుణ్ణి పొందుదాము అని చేసేటటువంటి వ్రతాన్ని ప్రారంభిస్తూనే మార్గశీర్ష మాసం వచ్చేసింది, పౌర్ణమి తేదీ వచ్చేసింది, నిండు పున్నమి రోజులు. అబ్బా ఎంత మంచి సమయం అమ్మా అంటుంది ఆండాళ్ తల్లి మిగిలినటువంటి తన చెలికెత్త స్నేహితులతోటి. అంటే ఏంటి దాని అర్థం? మంచి పనులు చేద్దాము అని అనుకుంటేనే చాలు, మంచి సమయం దానంతట అదే వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎలాగో ఉన్నాడట ఆ నందగోపుడు అంటే, వేల ఆయుధాన్ని పట్టుకొని ఎప్పుడు తిరుగుతూ ఉంటాడట, అటు ఇటు ఇటు అటు. ఎందుకు? ఆ వేలాయుధంతో శ్రీకృష్ణుని ఎలా కాపాడాలా అని తిరుగుతుంటుంటాడు. ఒకసారి చీమలో అసురుడు, ఒకసారి దోమలో అసురుడు, ఒకసారి ఏమో గోపెమ్మలో అసురుడు, ఇంకోసారి ఏమో దూడలో అసురుడు, ఒకసారేమో శకటం మీద అంటే బండి మీద అసురుడు, ఒకసారేమో వాయువులో అసురుడు. ఇలా ఎన్నో రూపాలలో అసురుడు వస్తుంటే ప్రతి క్షణము ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తూ శ్రీకృష్ణుని కాపాడుతూ ఉండేటటువంటి నందగోపన్ కుమారన్, నందగోపుడి యొక్క కుమారుడిలాగా ఒదిగి ఒదిగి ఉన్నాడట స్వామి. మరి తండ్రి దగ్గర ఎలా ఉంటాడు, తల్లి దగ్గర ఎలా ఉన్నాడు? ఏరారంద కన్ని యశోదై ఇళం సింగం అంటే ఒక సింహ పిల్లలాగా దూకేస్తుంటాడట తల్లి దగ్గర. పిల్లలు అంతే కదండి, తండ్రి దగ్గరేమో భయంగా ఉంటారు, తల్లి దగ్గరేమో దూకుతూ ఉంటారు. అలాంటి శ్రీకృష్ణుడు ఎవరమ్మా అంటే, కార్మేని శంకణ్ కదిర్ మదియం పోల్ ముగత్తాన్, నల్లని శరీర వర్ణాన్ని కలిగి ఉండి కదిర్ మదియం పోల్ ముగత్తాన్, సూర్యుడు చంద్రుడే తన రెండు నేత్రాలుగా కలిగినటువంటి ఆ స్వామి నారాయణనే నమక్కే పరై తరువాన్, ఆ నారాయణుడే మనకే పర అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తాడు. ఎందుకు ఆ వాయిద్యం? వ్రతం చేయటానికి. మనకి ఇక్కడ ఒక గమ్మత్తు కనిపిస్తుంటుందండి. ఏంటంటే, వ్రతం చేయటానికి కావాలి, వ్రతం చేయటానికి కావాలి, వ్రతం చేయటానికి అందరం పోదాం, వ్రతం చేయడానికి స్నానానికి రండి అని అంటుంటుంది. 27వ పాశ్రం దాకా 20 అంటే అసలు చేసేదే వ్రతం కదండి, మళ్ళా ఇదేంటండి అని మనకి సందేహం వస్తుంది. అంటే ఎంత చక్కటి గంభీరమైన లోతైన అర్థమో తెలుసా? అసలు భగవంతుడి కావాలి, భగవంతుడి కోసం ఆరాటపడాలి, భగవంతుడిని పొందాలి, భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడిని ఆ కైంకర్యం చేస్తూ ఉండాలి. ఇలాగా ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క సంశ్లేష ఏదైతే ఉంటుందో అదేనండి భక్తి. దానికోసం ఏదో అయితేనే భక్తి కాదు, ఆ భావనలో ఉండడమే భక్తి. తిరుమలకి వెళ్ళిపోయి స్వామివారిని సేవించుకుంటా ఉంటే అదే భక్తి కాదు. అక్కడ దర్శనం చేసుకున్న ఫ్యూ సెకండ్సో ఫ్యూ మినిట్సో అది కాదు భక్తి. వెళ్ళాలి 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 అని ఆరాటపడుతూ ఉంటారే,
దీనికోసం సెలవు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎంతమందిని కలిపి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఏమేం చేయాలి, ఏమేం రకాలుగా తీసుకెళ్ళాలి, ఏ గుణగానం చేయాలి, ఏ భజన పాడుకోవాలి, ఎలా ఇవన్నీ ఉంది చూసారా. ఇది భక్తి అంటే. స్వామి యొక్క లీలలను తలుచుకుంటూ స్వామిని పదే పదే భావన చేస్తూ ఉండేటటువంటిది భక్తి తప్ప ఈ ఊరికే ఇదంతా కూడా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అక్కడికి వెళ్ళేసి ఒక్క నిమిషం దండం పెట్టుకుంటే అది భక్తి కాదు. అస్సలు సిసలైనటువంటి భక్తి లేదు అని బాధపడుతున్నారా? ఆండాల్ తిరుప్పావై సేవించండి, వినండి, అంతే. తెలియకుండానే మనకొచ్చేస్తుంది. సరేనా? తప్పకుండా ఈ దివ్య ధనుర్మాస తిరుప్పావై వ్రతంలో ఒకరోజు మిస్ అయిందండి అని కూడా బాధపడొద్దు. రెండో రోజైనా సరే ప్రారంభించవచ్చు, మూడో రోజైనా ప్రారంభించవచ్చు. దానికి కొన్ని ఉపాయాలు చెప్పారు మన పెద్దవాళ్ళు. తప్పకుండా మనం ఆ ఉపాయాలను తీసుకొని ముందుకెళ్దాం. ఆ ఆండాల్ దివ్య తిరుప్పావై వ్రతాన్ని చక్కగా, ప్రేమగా, భయంతో కాదు సుమా, ప్రేమగా ఆచరిద్దాం. మంచి ఫలితాలను పొందుదాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.